హలో హాయ్ గైస్, మీరు చూస్తున్నది మా ఊర్లో వెళ్ళే రోడ్ అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి, మీరే చూడండి. యుగాలు మారిన, కాలాలు మారిన, ప్రభుత్వాలు మారిన, స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు అయినప్పటికీ మా ప్రాంతంలోని నీళ్ళ సమస్యలు, రోడ్ల సమస్యలు ఇలానే ఉన్నాయండి. అరకుకి మా ఊరికి కేవలం 30 క్యాంప్స్ మాత్రమే అవుద్ది, అయినా కానీ రోడ్ల పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ కాకపోవడానికి రీజన్ ఎవరై ఉంటారో మీరే బాగా ఆలోచించండి. ఇలాంటి రోడ్ల వల్ల ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ కూడా ఊర్లో రాలేని పరిస్థితి అనమాట. అలానే పండించిన పంటను మార్కెట్లో తరలించాలన్నా తరలించలేని పరిస్థితి. రోడ్లు ఇలా ఉండటం వలన డెవలప్మెంట్ కాని గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో సిగ్గుపడాలండి. సమస్యలుగానే ఉండిపోవడానికి కారణం గ్రామ సర్పంచ్ మరియు ఎమ్మెల్యే అన్నదే నా అభిప్రాయం. మరియు మీ అభిప్రాయం కూడా అదేనైతే కామెంట్లో చెప్పగలరు ఫ్రెండ్స్. ఎలక్షన్ సమయంలో మాత్రమే సర్పంచులు, ఎమ్మెల్యేలు ప్రతి గ్రామాల్లో విజిట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క అవసరం తీరిపోయినాక అసలు ఇటువంటి సమస్యలు, గ్రామ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నది సర్పంచ్ పట్టించుకోరు. మండల పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యుడైన ఒక ఎమ్మెల్యే పట్టించుకోరు. ఇటువంటి సమస్యలు ఇలా ఉండిపోవడానికి రీజన్ మెయిన్ వారేనండి నాకు తెలిసినంత వరకు.